నమస్కారం కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్న చంద్రబాబు ఇంతటి చారిత్రాత్మకమైన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లు మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లకు మోదీ ఆహ్వానం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలలో అఖండ విజయం సాధించిన నక్క ఆనందబాబుకి జువలపాలెం, వేములపల్లి రవికిరణ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నక్క ఆనందబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు సువర్ణ అక్షరాలతో లెక్కించే ఫలితాలని తెలిపారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడిన కష్టాలకు విముక్తి కలిగిందని తెలిపారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూసి బ్యాలెట్ ద్వారా ప్రజా తీర్పు ఇచ్చారని తెలిపారు. పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. ఇస్తే తెలుగుదేశం కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. మా మీద బాధ్యతల భారం ఎక్కువ ఉన్నాయి. ప్రజలిచ్చిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా పరిపాలన కొనసాగిస్తాం. ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తాం. ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సుకతతో ఎదురు చూసి ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పునిచ్చారనేది ఇవాళ స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి, మానసిక వ్యాధిగ్రస్తులకి, నియంతలకి ఒళ్ళు బలిసి ప్రవర్తించే వ్యక్తులు, అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు. 164 సీట్లు, 175 సీట్లకి 164 సీట్లు. 5 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిద్రలు లేని రాత్రులు ఎన్ని గడిపారో మాకు తెలుసు. వేల మంది అక్రమ కేసులకు గురై జైళ్లకు పోయినటువంటి సంఘటనలు చూసాం. పోలీసు వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి, లాఠీ దెబ్బలు రుచి చూసినటువంటి మా కార్యకర్తలు, జైళ్ల పాలైనటువంటి కార్యకర్తలు, వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. వాటన్నిటికీ ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి, జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నా. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు పడ్డటువంటి కష్టాలు, 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చవి చూడనటువంటి ఇబ్బందులు రాజకీయంగా. ఎందుకంటే ఈ పనికి మాలిన ప్రభుత్వం వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత అవగాహనలో, అవమానాలు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని నిస్సిగ్గుగా జైలుకు కూడా పంపించి సునకానందం పొందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పనికి మాలినాడికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు కూడా ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చూపించినటువంటి చొరవ, వాళ్ళు చేసినటువంటి ఉద్యమం, వాళ్ళు చూపించినటువంటి త్యాగం మర్చిపోలేనటువంటి సంఘటనలు ఆ 53 రోజులు జరిగినాయి. కూడా వాలంటీర్గా ఎవరో చెప్పకుండానే కాలిచ్చిందే తడవుగా వచ్చి ఆందోళన కార్యక్రమాలు వివిధ దశల్లో పోరాటం చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి ఊళ్ళూరుతూ ఉత్సుకతతో ఎదురు చూసి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి జడ్జిమెంట్ డేని సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము అధికారం వచ్చిందని చెప్పి అహంభావంతో మేము వ్యవహరించాం. కానీ అడ్డగోలుగా వ్యవహరించిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. ఎందుకంటే వాళ్ళు చేశారు కక్షలు, కార్పణ్యాలు,
అసలు ప్రతీకారేచ్ఛతో పరిపాలన చేశాడు. ఎవడు కూడా ముఖ్యమంత్రిగా అటువంటి పనికిమాలిన ప్రభుత్వం భారతదేశంలో ఎవడో ఇవ్వలా. ఒక జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిపాలన అందించాడు. అది పనికిరాదు ఈ పరిపాలన అని చెప్పి ప్రజలు ల్యాండ్ స్లైడ్ హిస్టరీ నిన్న లిఖించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. దీన్ని చిరస్థాయిగా నిలబెట్టుకోవడానికి మేము ఈ 5 ఏళ్లు పడ్డ శ్రమ కానీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇలా 4వసారి. ఎందుకంటే ఆయనకి పదవి కొత్త కాదు, పదవులు లెక్క కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చింది కోతికి ఏదో కొబ్బరికాయ ఇచ్చింది సామెతగా ఒకసారి పదవి రాగానే ఎంత పనికిమాలినతనంగా ప్రవర్తించాడో, ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలు చూశారు. అటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, సూపర్ 6 కార్యక్రమాలు, మేనిఫెస్టో అమలు, వీటన్నిటిని ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, వీటితో పాటు భవిష్యత్తు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. యువతరం గంజాయికి, చీప్ లిక్కర్కి బానిస చేశాడు. ఆ వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి చేశాడు నిన్నటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతా ఉన్నా. మురిగిన కుక్కలన్నీ కూడా వీడితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన చేరి మురిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయాడు. ఎవడో లేడు. ఇలా ఏం మాట్లాడతారు? అది ఒక రాజకీయ పార్టీయే కాదు. ఇక తాళాలు వేసుకునే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అనేది అసలు రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉంటుందని నేను అనుకోవట్లా. అసలు అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకోవట్లా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఇంకా భారం, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మరి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రజారంజకమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్లడంలో మరి మరొకసారి అంకిత భావంతో మరి ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకితమై పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఈ రాష్ట్ర యావత్తు ప్రజానీకానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదని, దేశం ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో అధికార వైసీపీ ఊహించిన రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నుంచి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మంచి చేసిన ఓటమి పాలయ్యానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. అమరావతి రాజధానిలో 11:53 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లను మోదీ ఆహ్వానం పంపారు. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం. అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి.
దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి, వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాడ ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీలు 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ, నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. అమరావతి రాజధానిలో 11:53 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లను మోదీ ఆహ్వానం పంపారు. కీరా కూడా చాలా సైడ్ ప్లీజ్. కీరా కూడా చాలా జై
పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అత్యధిక మెజారిటీతో గెలిచిన గుంటూరు గల్లా మాధవికి టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ నా గెలుపు ప్రజా గెలుపు అని తెలిపారు. తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంత మెజారిటీతో నన్ను గెలిపించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా సాగుతున్న వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు తమ ఓటుతో వైసీపీని సాగనంపారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కూటమి విజయంతో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలో ప్రజాప్రభుత్వం రానుందని తెలియజేశారు. చంద్రబాబు గారి సువర్ణ పరిపాలన ప్రజలకు చేరువ కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో ప్రజలందరూ, కార్యకర్తలు, అభిమానులు అందరూ నన్ను గెలిపించి ఈరోజు ముందు నుంచారు. ఇది ప్రతి ఒక్కరి సమిష్టి కృషిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది సమిష్టి విజయంగా కూడా నేను భావిస్తున్నాను. ఎంతోమంది కార్యకర్తల వారి సహనానికి, ఓర్పుకి ఇది తార్కాణంగా భావిస్తున్నాను. నేను ప్రజలు ఎంత తీవ్రమైన అణిచివేతకి, అహంకారానికి, అన్యాయానికి గురయ్యారో, అవినీతికి గురయ్యారో ఈ యొక్క రిజల్ట్ ద్వారానే మనం చూసుకోవచ్చు. వాళ్ళని కేవలం 2 డిజిట్ల 11 అంకెలకు వదిలేశారు, 11వ నెంబర్కి వదిలేశారు అని అంటే ప్రజలు ఎంత తీవ్ర ఆవేదనతో ఈ 5 సంవత్సరాలు భరించి ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇది ఘన విజయంగా కంటే కూడా భారీ బాధ్యతగా మేము ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొంది ఈ రాష్ట్రంలో. ఎంత బాధ్యత అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత, రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితిని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు మా మీద ఉన్నాయి. కాబట్టి ఇది మేము ముందుకు తీసుకెళ్లేదాకా కూడా ప్రజలు సంయమనం పాటిస్తూ, ఓర్పుతో మమ్మల్ని అర్థం చేసుకుంటూ, మేము వారి కోసమే ఉన్నామని నమ్ముతూ మా కోసం వారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రత్యేకించి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఒక చెల్లి పక్కన, ఒక అక్క పక్కన వారి బిడ్డగా భావిస్తే పక్కన ఎలా ఉంటారు అని ఈరోజు ఈ రిజల్టే చూపించింది. ప్రతి ఒక్క అన్నకి, అక్కకి, తమ్ముడికి, చెల్లికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. నారా లోకేష్ గారు స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు నేను ముందుకి ప్రజాసేవ కోసం వచ్చాను. అదే బలంతో, అదే బలగంతో ఇక రానున్న 5 ఏళ్ళు కూడా ప్రజలతో, ప్రజల కోసమే మమేకమయ్యి వారికి సేవా మార్గంలోనే, ఆ సేవా తత్పరతతోనే ముందుకెళ్తాను అని చెప్పి చాలా ఆనందంగా, హర్షం వ్యక్తం చేస్తూ, ఇది గర్వంగా, గౌరవంగా భావిస్తూ ఈ పదవిని ఒక ఆయుధంలా కాకుండా, పెత్తనం చేసే ఒక ఆయుధంలా కాకుండా పనిముట్టుగా, ప్రజలకి సేవను అందించే ఒక పనిముట్టుగా వాడుకుంటూ ప్రజలతోనే ఎప్పటికీ ఉంటాను అని చెప్పి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను ఇంత పెద్దపీటేసి ముందు నుంచి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో వైకాపా ప్రభుత్వం కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ఓటర్లు తిరస్కరించారని మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఎన్నికల ఫలితాల విశ్లేషణపై జన చైతన్య వేదిక నిర్వహించిన సమావేశానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ ప్రత్యర్థుల్ని తిట్టాలని, వారితో ఘర్షణ పడాలని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు బోధించేవారని తెలిపారు. ఘర్షణల్ని ప్రేరేపించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రత్యర్థుల్ని వేటాడాన్ని ప్రజలు గమనించి సరైన సమయంలో సరైన తీర్పునిచ్చారని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ వైకాపా పాలనలో జరిగిన అరాచకాలు, అవినీతిని ఆంధ్ర ఓటర్లు తిరస్కరించారని తెలిపారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకపోవడం, 13.5 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలోకి నెట్టడంపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆగ్రహించారని తెలియజేశారు. పెట్టుబడుల్ని ఆకర్షించకపోవడం, పరిశ్రమల్ని ప్రోత్సహించకపోవడం, ఉపాధి, ఉద్యోగ కల్పనకు కృషి చేయకపోవడం, వ్యవస్థల్ని ధ్వంసం చేయడం లాంటి చర్యల్ని నిరసిస్తూ ఓటర్లు తీర్పునిచ్చారని తెలియజేశారు. సచివాలయానికి కేవలం మంత్రివర్గ సమావేశానికి మాత్రమే హాజరు కావటం, ప్రజల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం మంత్రులకు ఇవ్వకపోవటం, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవటం లాంటి లోపాలతో వైకాపా ఘోరంగా ఓటమి పాలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, దీక్షిత ఫౌండేషన్ కన్వీనర్ ఎడ్డవల్లి కృష్ణ, మానవతా పూర్వ కార్యదర్శి రమణబాబు, జన విజ్ఞాన వేదిక నేత గోరంట్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి, తనకు ఎవరైతే టార్గెట్ ఉంటాడో అది మామూలు సంభాషణ. నాకేం కాంట్రాక్ట్ లేవు, నాకేం ఉద్యోగాలు లేవు, నాకేం బిజినెస్ లేవు, ఏదో మానవ సంబంధాలు మాట్లాడతాం, అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చేత, అకారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే
ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. చాలామంది బాధితులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నియంతృత్వానికి పరాకాష్ట. అంటే నీ పక్కన నువ్వు నమ్మట్లేదు. మానవ సంబంధాలు ఏదో మాట్లాడుకుంటారు, ఏవేవో సంబంధాలు ఉంటాయి. కనీసం గ్రామ సంబంధాలు ఉంటాయి, కుల సంబంధాలు ఉంటాయి, రాజకీయ సంబంధాలు ఉంటాయి, బిజినెస్ సంబంధాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు. ఆ సంబంధాలు కూడా అనుమానించి ఆయనకి చాడీలు చెప్పి ఆయన్ని పాయిజన్ చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయించాలి. అతని పట్ల చట్ట ప్రకారం చర్య తీసుకొని డిమాండ్ చేస్తాను. ఆ చట్టం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చట్టం ఉంది. ఫోన్ ట్యాపింగ్ చట్టం ప్రకారం నేనే బాధితుడు. నా ఫోనే ట్యాప్ చేశారు, నేనే దానికి సాక్ష్యం, నేనే బాధితుడిని. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసిందే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 7 సంవత్సరాల నుంచి ఎలాంటి సభ్యత్వం లేని పార్టీగా కొనసాగుతుంది. పార్టీ సభ్యత్వాలు ఉండవు, కమిటీలు ఉండవు, పార్టీ ఆఫీసులు ఉండవు, సమీక్షలు ఉండవు. కేవలం ఒక వ్యక్తి నేతృత్వంలో ఆ వ్యక్తి చుట్టూ ఒక 7-8 మంది భజన పనులతో ఈ పార్టీ కొనసాగింది. అందుకనే వాలంటీర్లను ఉపయోగించుకొని వారే మా సైనికులు, వారే మాకు పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారు, వారే అవ్వల్ని తాతల్ని వెంట పెట్టుకుని ఓటేయిస్తారని పదే చెప్తున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో కూడా మనం గమనిస్తే కింది స్థాయి నాయకులు ఎక్కువ మంది కసిగా పనిచేయాలి, పార్టీని గెలిపించుకోవాలని తప్పడంతో పనిచేసిన పరిస్థితి కనపడలేదు. కారణం చాలామంది చిన్న కాంట్రాక్టర్లుగా ఉండి ఆ కాంట్రాక్ట్ డబ్బులు పొందలేని పరిస్థితి ఏర్పడటం, అవినీతి విపరీతమైన స్థాయిలో ఉండటం. గతంలో ఎప్పుడు ఒక కాంట్రాక్ట్కి డబ్బులు రావాలంటే ఆ డబ్బులు పొందడానికి, ఆ చెక్కు పొందడానికి 5%, 10%, 20% కమిషన్ ఇచ్చిన పరిస్థితి గతంలో లేదు. ఈరోజు ఆ పరిస్థితి కూడా కొనసాగింది. యువత చాలా నిర్వీర్యమైపోయారు. ఒకవైపున కల్తీ మద్యంతోనూ, మరోవైపున ఉద్యోగ అవకాశాలు లేకపోవటం. ఉద్యోగాల కోసం చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో తరలిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాం. రాజధాని పేరుతో 3 రాజధానులనే ప్రకటించి 3 ముక్కలాట ఆడుతూ అమరావతిని పూర్తిగా ధ్వంసం చేయటం. అందుకని కృష్ణా, గుంటూరు జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు కోల్పోవడానికి అదొక కారణంగా భావిస్తున్నాడు. పోలవరం దాదాపు 72% పూర్తయిన పోలవరాన్ని ఆ మిగిలిన భాగం పూర్తి చేయడానికి 5 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం ప్రయత్నం జరగలేదు. అది విఫలమైన పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్టు కేవలం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తి కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఒక 2 స్థానాలు పెరిగి 11 స్థానాలకే వైసీపీ కన్ఫైన్ కావడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? నిన్న స్వయాన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాలు చేసి ఓటమి చెందానని తెలిపారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్టు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతామని అన్నారు. విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ్ దుందుబి మోగించారు. తనను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ 5 సంవత్సరాల ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా
తర్వాయి ఉంటే చూసుకుని కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు జనసేన పీఎస్ సభ్యులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో బోనపైన మీడియాతో మాట్లాడారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాపురంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 101 కొబ్బరికాయల్ని స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మాట్లాడారు. జనసేనాని సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కూటమి గెలుపు ప్రజా గెలుపు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవాపురం ఆయన సిద్ధాంతాలను మేము పాటిస్తాము. ఎన్డీఏ కూటమి ఆయన ఒప్పుకున్నాక ఆయన సిద్ధాంతాలు మేము పాటించి తెలుగుదేశానికి మేము మద్దతుగా ఉన్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మేము ఇక్కడ సభ్యులు అందరం చేరి వినాయకుడికి ఇక్కడ ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు అవి చెల్లించుకొని మేమెంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాము. జై జనసేన, జై పవర్ స్టార్. నా పేరు కాశీవల్లి. ఇక్కడ దేవపురం 4 ఏళ్ళు ఆంజనేయ స్వామి గుడి దగ్గర 101 కొబ్బరికాయ కొట్టి ఈ అవినీతి పాలన అంతమించేలాగా మేము కృషి చేశాము. మంచి పనులు చేసాము. మేము అంతరించిపోయింది పార్టీ. ఇంకా ఈ జీవితంలో రాదు. 35 సంవత్సరాలు అన్నది ఇంకా అతనికి లేదు. 35 సంవత్సరాల చరిత్ర అంతరించిపోయింది. అది ఆ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ఎన్నికలలో గుంటూరు కూటమి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గెలిచిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గల్లా మాధవికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కనకాచారి మాట్లాడారు. నేటితో నరకాసుర వధ పూర్తయిందని తెలిపారు. ప్రజలందరూ సువర్ణ పాలనలో అడుగు పెడుతున్నారని అన్నారు. కూటమి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవిని గెలిపించిన విశ్వబ్రాహ్మణ సోదరిమణుల్ని అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ నాయకులు నాగేశ్వరాచారి, కడియాల సుబ్బారావు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరకాసుర వధ అయింది. ఇటు సామాన్యులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా ఒక శుభసూచకంగా దీన్ని భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో పిల్లలకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అప్పుల పాలైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అమరావతి రాజధాని అనేటువంటి ధ్యేయంతో రేపు 9వ తారీఖు మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా శుభసూచకం. అందరికీ రాబోయేదంతా మంచి రోజులని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఏర్పాటు చేసినటువంటి 54 సాధకార కమిటీల్లో విశ్వబ్రాహ్మణ సాధకార కమిటీ ఒకటి ఉంది. మరి నన్ను కోఆర్డినేటర్గా నియమించి ఈ యొక్క ఎన్నికల్లో మీ యొక్క కమ్యూనిటీ సహాయ సహకారాలు కావాలని చెప్పిన వెంటనే నేను 25 పార్లమెంట్లో ఉన్నటువంటి కన్వీనర్స్కి, ముఖ్య నాయకులకి, సంఘ నాయకులకి అందరికీ నేను ఒక మెసేజ్ పెట్టగానే వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల విజయం కోసం పాటుపడినటువంటి యావత్ ఆ రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ కూడా నా మీద గౌరవంతో, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, తెలుగుదేశం మీద ఉన్న గౌరవంతో అందరం ముందుకు వచ్చి పనిచేసినందుకు రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన గుంటూరు నగర ప్రజలకు ఇవాళ ఒక శుభోదయం అండి. ఇవాళ మన గుంటూరు నగర ప్రజల్లో పశ్చిమ నియోజకవర్గంగా మన అక్కయ్య గారైన గల్లా మాధవి గారు, అదేవిధంగా మన అన్నగారైన పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో గొప్ప ఘన విజయం సాధించి నరరూప రాక్షసత్వం పోగొట్టుకొని మనం ఇవాళ శుభోదయంగా మన వర్కర్స్ కానీ, అనేక కమ్యూనిటీలు కానీ ఈ యొక్క శుభోదయాన్ని పంచుకోవాలని చెప్పి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ తరపున మేము కోరుకుంటూ, ఈ విధంగా మన చంద్రబాబు గారు ఇవాళ మన అమరావతిలో, మన రాజధాని అయిన అమరావతిలో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అందరికి కూడా ఒక ఆయుపట్టుగా, అందరికీ ఆకర్షవంతులుగా ఉంటారని చెప్పి వాళ్ళు సెలవు ఇచ్చినారు. అదేవిధంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మన గల్లా మాధవి అక్కయ్య గారు కూడా అందరితో కూడా సహోద్యోగులతో, చిన్నవారైనా చిన్న చిరు వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా అందరిని కూడా కలుపుకొలుకుంటూ ఎంతో గొప్ప మెజారిటీ సాధించి ఇవాళ ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తూ మా విశ్వబ్రాహ్మణ కమిటీ వాళ్ళు కానీ, అదేవిధంగా మాతో ఉన్న సన్నిహితులు కానీ, స్నేహితమతంగా కానీ అన్ని రకాలుగా కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టుతో కీలక పాత్ర వహించిన సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్లారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇటు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు.
తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్న చంద్రబాబు, ఇంతటి చారిత్రాత్మకమైన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లు మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరు కావాలంటూ చంద్రబాబు, పవన్లకు మోదీ ఆహ్వానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.